నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో 2023లో జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లతో అధికారంలోకి వచ్చింది. సో కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ యొక్క జెండాని భుజాన మోసుకొని అనేక మంది కష్టపడి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అటువంటి వారిలో బల్మూరి వెంకట్ గారు ఒకరు. బల్మూరి వెంకట్ గారి పేరు చెప్పగానే మనకి ఆయన టక్మని గుర్తొచ్చే వ్యక్తి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నుంచి కూడా గట్టిగా ఫైట్ చేసి ఎన్ఎస్యుఐలో అంటే అధ్యక్షుడిగా కూడా పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన మీద ఎన్నో కేసులు, తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు ఇప్పటికీ రన్ అవుతూనే ఉన్నాయి. సో అయినా కూడా పట్టువదలని విక్రమార్కుళ్ళ ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద అనేక రకాలుగా పోరాటాలు చేసి ఈరోజు మొత్తానికైతే ఎట్టకేలకు ఎమ్మెల్సీతో సత్కరించబడి ఈరోజు మన ముందు కూర్చున్నారు. సో ఆయన పరిచయం చేసుకుని నిజంగా ఎమ్మెల్సీ వచ్చినందుకు ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు, మరి ఆయన నెక్స్ట్ కార్యాచరణ ఏంటనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరావు నమస్తే. నమస్తే అన్న, బాగున్నారా? కంగ్రాచులేషన్స్ ముందుగా. థ్యాంక్స్ ఎ లాట్. అసలు నిజంగా ఒక అద్భుతం. అంటే పెద్దల సభలో ఒక అతి చిన్న వయసు కలిగినటువంటి ఎంత 31 సంవత్సరాల 3 నెలలు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అంటే ఒక కార్యకర్త ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా పార్టీని నమ్ముకొని, అంటే ఈరోజు ఉన్న పరిస్థితులలో పార్టీని చాలా ఈజీగా మార్చేస్తారు. మనం అంగీ కదా ఇలా మార్చినట్టు కొంచెం మైలైతే తీసి ఇంకొక అంగీ వేసుకున్నట్టు పార్టీలు మారుస్తారు. ఆ రకంగా కాకుండా పార్టీ ఐడియాలజీతోటి, పార్టీ విధి విధానాలతోటి, స్వార్థంతో ఎటువంటి ఆశ లేకుండా ఒక నికార్సైన కార్యకర్త లెక్క పార్టీ కోసం పని చేయగలిగితే, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, ఆర్థికంగా బలంగా లేకపోయినా, ఎటువంటి సపోర్ట్ లేకపోయినా ఏదన్నా సాధించగలుగుతాము. పార్టీ మనల్ని గుర్తిస్తుంది అనే దానికి నిదర్శనం కావాలనుకున్నా. దాదాపు 8 సంవత్సరాలుగా ఎంతో హ్యూమిలియేషన్ ఎదుర్కొన్నా, ఎంతో బాధను అనుభవించిన, ఆర్థిక పరిస్థితులు బాగలేని సందర్భాలు చూసిన, దానితో పాటు ఏదైతే దగ్గర వాళ్ళే విమర్శించిన మాటలు విన్నాను, సొంత పార్టీ వాళ్ళే బలహీనుడు బలిపశువు అన్న మాటలు విన్నాను. సరే, బయటి వాళ్ళు విమర్శించడం వేరే, సొంత వాళ్ళు అనడం విన్నాను. దగ్గర ఉన్న వ్యక్తులు కూడా దూరమైన సందర్భాలు చూసినాను. కేసుల పరంగా ఇబ్బంది పడ్డను, జైల్లో పెట్టిర్రు, భౌతికంగా దాడి చేసిర్రు, ఎముకలు ఇరగొట్టిర్రు, హాస్పిటల్ పాలైనను. కానీ ఏ రోజు కూడా పార్టీకి వ్యతిరేకంగా కానీ, పార్టీ సిస్టమ్ పార్టీ లైన్లో ఉన్నంత తప్ప పార్టీకి వ్యతిరేకంగా ఏ ఒక్క చిన్న కార్యక్రమం చేయలే. తల్లిని ఏ రకంగా అయితే మనం భావిస్తున్నాం, నా పార్టీని ఆ రకంగా నేను భావించిన. అనేక సందర్భాల్లో మీ ఇంటర్వ్యూలలో వేరే యాంకర్స్ చేసిన దాంట్లో కూడా, దీపా గారు వార్బీర్ చేసిన దాంట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పిన, ఏం చేసింది మీకు మీ పార్టీ అంటే కూడా, సమయం వచ్చినప్పుడు నా పార్టీ నాకు అండగా నిలబడుతుందా లేదా మీకే తెలుస్తుంది. ఇప్పుడు తల్లిని మనము 10వ తరగతిలో స్పోర్ట్స్ బైక్ అడుగుతాము, కొడుక్కి ఇప్పగలుగుతుంది తల్లి, కానీ ఇప్పిస్తే యాక్సిడెంట్ అయ్యి బాబుకి ఏమైనా అవుతుందని భయంతో ఇప్పివ్వదు. అట్లా అని చెప్పి తల్లి మనకి ఇప్పలేదో లేకపోతే తల్లి పైన కోపం చేయడం కాదు. అదేవిధంగా నాకు హుజరాబాద్ టికెట్ నా పార్టీ ఇప్పలేదని అంటే, నా పార్టీ నాకు అది మంచిది కాదు నా కోసం అని ఆలోచించి, లేకపోతే అక్కడ నేను ఓడిపోతున్నా, లేకపోతే జరగరాదన్నా జరిగితే నా కెరియర్కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి నా పార్టీ నాకు టికెట్ కేటాయించలేదు. తప్పనిసరిగా సమయం వచ్చినప్పుడు నా పార్టీ నాకు అండగా నిలబడుతుంది, నా కుటుంబ సభ్యులు నాకు అండగా నిలబడతారు. అన్నిటికంటే ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడు స్థానంలో రేవంత్ అన్న ఉన్నాడు. చిన్నతనంకి వెళ్ళి నన్ను చూసిన వ్యక్తి. దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో నాకు సాన్నిహిత్యం ఉంది. దాంతోపాటు మా అక్క, నా సొంత సోదరి కంటే ఎక్కువ మా అక్క సీతక్క ఉంది. వీళ్ళందరూ ఉన్నాక నాకు అన్యాయం జరిగే ప్రసక్తి లేదు అని చెప్పినాను. చెప్పినప్పుడు ఆ రోజు అందరూ నవ్వుకోరు, అరే ఇది సాధ్యమయ్యేదా, అసలు అవుతుందా, పార్టీ అధికారంలోకి వస్తుందా, వెంకట్ పరిస్థితి ఏందనేది. ఆడ కట్ చేస్తే, ఆ రోజు అయిన తర్వాత కట్ చేస్తే, ఈరోజు భారతదేశంలోనే ఇండియన్ పొలిటికల్ హిస్టరీలోనే అత్యధిక చిన్న వయసులో, అది పెద్దల సభ అని దాని పేరు, అత్యధిక చిన్న వయసులో ఏదైతే కేంద్రంలో ఉన్న మా ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు, చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, ముఖ్యంగా కేఎస్యూకి వెళ్ళి వచ్చిన మా ఆర్గనైజేషనల్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారు, మా నాయకుడు ఎవరైతే మేము చూసి రాజకీయాల ఇన్స్పిరేషన్కి వచ్చినామో రాహుల్ గాంధీ గారు, ఆల్ ఇండియా ఇన్ఛార్జ్ కన్నయ్య కుమార్ గారు, రాష్ట్రంలో రేవంత్ అన్న గారు, బట్టి గారు, సీతక్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న, పొంగులేటి సీనన్న, కొండా సురేఖమ్మ, నాగేశ్వరరావు గారు, తుమ్మల గారు, ప్రతి ఒక్కరు, అంటే మంత్రివర్గంలో ఉన్న పొన్నమన్న, శ్రీధర్ అన్న, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, ప్రేమ్సార్ రాంగులు, ఒక్కరిద్దరని గారు 64 మంది శాసనసభ్యులు, దాంట్లోనే ఉన్న ఒక 12 మంది మంత్రులు, కేంద్ర నాయకత్వము, రాష్ట్ర నాయకత్వము, అనుబంధ సంఘ అధ్యక్షులు, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణుడు ఈరోజు అందరి పక్షాన కష్టపడితే గుర్తింపు ఉంటుందని ఒక మెసేజ్ ఇవ్వాలనుకొని
వాళ్ళందరికీ ప్రతినిధిగా బల్మూరి వెంకట్కి ఈరోజు ఒక కార్యకర్తకి ఈరోజు ఈ అవకాశం వచ్చి భారతదేశంలో ఒక యంగెస్ట్ ఎమ్మెల్సీగా రిప్రజెంట్ అంటే పార్టీ పక్షాన్ని ఎమ్మెల్యే కోటాలు సరే ఇతర కోటాలు అంటే వేరే ఎమ్మెల్యే కోటాలు నామినేట్ చేయబడ్డాను. సో దీనికంటే పెద్ద గౌరవం అనేది ఈ జీవితానికి అంటే పార్టీ నాకు చాలా ఎక్కువ ఇచ్చేసింది. నేను నాకు రాష్ట్ర అధ్యక్షులకి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చేసింది అంటారా? 100%. అరే అలా అనుకుంటారు మీరు, ఇప్పుడు ఇంకా చాలా సాధించాల్సింది ఉంది ఇంకా. ఇచ్చినప్పుడు రాజకీయాల్లో అంటారు ఆశ ఎక్కువ అని అంటారు. ఆశ ఉండాలి, అతి ఆశ అత్యాశ ఉండకూడదు. నా పార్టీ నాకు ఏమి ఇచ్చిందో నా ఏజ్కి నేను ఈరోజు ఈ గౌరవం నాకు ఏదైతే ఇచ్చిందో పార్టీ ఇచ్చింది, నేను పార్టీకి తిరిగి ఇవ్వాల్సింది చాలా ఉంది. సో దానికంటే ముఖ్యంగా రాబోయే రోజు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. మా నాయకుని ప్రధానమంత్రి చేయాల్సిన లక్ష్యం నా భుజ స్కంధాలపైన ఉంది. ఏ రకంగా 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉన్న విద్యార్థి నిరుద్యోగులని ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైపు ఓటే విధంగా కృషి చేయగలిగినానో రాబోయే ఎన్నికల్లో 17 పార్లమెంట్ స్థానాల్లో కూడా ఈ యువతని, ఈ రేపటి తెలంగాణ భావి భారత పౌరులని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఓటేయించి 17లో కనీసం 16 పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసి ఎక్కువ నిధులు తెలంగాణ రాష్ట్రానికి తెచ్చే ఒక బాధ్యత అంటే నా వంతు బాధ్యత యువత కోసం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి వారి ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసుకునే ఒక ప్రయత్నంలో భాగంగా నా ప్రయాణం సాగుతుంది.